ఎర్రచందనం అక్రమ రవాణాపై తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులతో అక్కడ కలిసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. గోడౌన్లో దాచిన 8 కోట్ల విలువైన 356 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. 2 అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో అరెస్టు చేసిన అధికారులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ తిరుపతి ఎస్పీ కూడా వచ్చాడు. రోజుల క్రితం ఒక రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ నిర్వర్తించిన రైడ్లో ఒక కేసు తీసుకోవడం జరిగింది. మరియు ఇన్వెస్టిగేషన్ ద్వారా వచ్చిన లీడ్ని బేస్ చేసుకొని మరియు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారి సహకారంతో ఢిల్లీలో ఒక గోడౌన్లో ఈ మెటీరియల్ ఉందని తెలిసిన తర్వాత ఇంటెలిజెన్స్, లోకల్ ఢిల్లీ పోలీసు మరియు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అక్కడున్న ఫారెస్ట్ వారి యొక్క సారథ్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు 10 టన్నుల రెడ్ శాండిల్ని, 8 కోట్ల విలువ చేసే రెడ్ శాండిల్ని అక్కడ సీజ్ చేసి లోకల్ కోర్టు యొక్క పర్మిషన్తో ఇక్కడికి తరలించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం, మెటీరియల్ని సీజ్ చేయడం జరుగుతుంది. రెడ్ శాండిల్ని మ్యాక్సిమం ఈ విధంగా మనం ఇతర రాష్ట్రాల నుండి కూడా సీజ్ చేసి తీసుకురావడం అనేది ఈ మధ్యకాలంలో గుజరాత్ నుండి కానీ లేదా తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాల నుండి కూడా లాస్ట్ టైం ఇదే విధంగా ఇన్ఫర్మేషన్ని, అటు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ని, ఇటు మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించుకుంటూ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఫారెస్ట్ పిసిసిఎఫ్ గారు సెల్వన్ గారి ఆధ్వర్యంలో అయితేనేమి, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్సు మరియు ఇటు ఇంటెలిజెన్స్ విభాగాలు అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ రెడ్ శాండిల్ని కంప్లీట్గా ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గించడానికి ఖచ్చితంగా ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఎవరైతే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో దాదాపు 4-5 మెంబర్స్ మీద వరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. ఈ వివిధ జిల్లాల్లో ఎవరైతే ఈ రెడ్ శాండిల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో ఫ్రీక్వెంట్గా వారిపై. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏనుగులు అర్ధరాత్రి బీభత్సం సృష్టించాయి. ఎల్లంపల్లి గ్రామ పరిసరాల్లోకి చొరబడిన 7 ఏనుగుల గుంపు భీకర శబ్దంతో పంట పొలాలను ధ్వంసం చేశాయి. దీంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు స్థానికులతో కలిసి ఏనుగులను అడవి వైపు తరలించే ప్రయత్నం చేశారు.